హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. మోస్ట్ అవైటెడ్ ఫిలిం RC16 బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు ఫస్ట్ షాట్ అంటూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో రామ్ చరణ్ గత చిత్రం ఏదైతే గేమ్ చేంజర్ ఉంది పెద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే బుచ్చిబాబు సనా ఈ ఫిలింని ఎంత మేరకు ముందుకు నెట్టుకురాగలడు, సుకుమార్ రైటింగ్స్ ఎంతవరకు చరణ్ ఈ ఫిలింకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనే అంశం గురించి ప్రముఖ సినీ దర్శకులు గీతా కృష్ణ గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. హాయ్. విన్నాను నేను టీజర్ మీరు పంపించారుగా చూసి. టీజర్ అది గ్లిమ్స్ సార్ చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు. పుష్పాన్ని మరిపించాడు అన్నట్టుగా అనిపించింది. చాలా మంది కంపేర్ చేస్తున్నారు సార్. పుష్ప చేస్తారు, చేసి ఏం చేయగలరు. దానికంటే ముందు మరి రంగస్థలం చేశాడు. ఇలాగే లాజిక్ మిస్ కాకుండా ఉండే రియలిస్టిక్ ఫిలిం బ్రహ్మాండంగా చేశాడు చెవిటోటి కింద. అంచేత కంపారిజన్ ఏముంది, కంపారిజన్ చేస్తారు, కంపారిజన్ చేయకుండా ఉంటారు. ఏదో విధంగా కంపారిజన్ చేస్తే బాగోలేదనా అంటే సేమ్ సిమిలర్గా ఉంటుంది. గడ్డం పెంచుకుంటే సిమిలర్, నువ్వు గడ్డం ఉంది నాకు గడ్డం ఉంది అంతే కదా, అంతే కదా. చుట్ట బాగుంది, చాలా బాగుందట. మంచి యాక్టర్ అతను. యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఫస్ట్ నుంచి బాగుంది. ఎగిరి జంప్ చేసి ఫైట్స్ ఉన్నాయి కదా, నా సజెషన్ ఏంటంటే అవి కొంచెం తగ్గిస్తే బెటరు. న్యాచురల్గా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఆ ఎగిరికి అంత వేయడం వల్ల నేను అక్కడి నుంచి కట్ చేశాను. గేమ్ చేసి చూడకుండా కట్టేశాను. ముందు సుకుమార్ రైటింగ్ అనేది ఉంది, కొంత కలర్ ఒకటి మారుద్ది. అతని ద్వారా వచ్చాడు కాబట్టి ఈ గడ్డాలు అంటే ఈ మధ్యన. అందుకుముందు సుకుమార్లో మెచ్యూరిటీ ఉండేది కాదు. ఎందుకంటే బాగా జూనియర్. ఎందుకు చెప్తానంటే మెచ్యూరిటీ లేని సినిమాలు చేసేవాడు. సో ఎప్పటి నుంచి రంగస్థలం నుంచి అతనికి జ్ఞానోదయం కలిగిందని అంటాను. మన భాషలు చెప్పుకోవాలంటే ఆ అమ్మాయిలు పెద్ద మనిషి అవుతారు, ఆ టైప్ అనమాట సుకుమార్. అప్పటి నుంచి బాగున్నాయి సినిమాలు అన్నట్టుగా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఇతను మటుకు చాలా బాగున్నాడు. కథ ఎగిరి జీపులు మంచి ఎగిరిపోయి లేకుండా లాజికల్గా మెయింటైన్ చేస్తూ ఫైట్స్ కూడా కొంచెం న్యాచురల్గా ఉన్నట్టు తీయాలి. ఇప్పుడు పుష్పలో అతను ఏందన్నా నువ్వు అంటే అలాగే వదిలేసావు, వేసి పడేద్దాం అంటాడు కదా. సునీల్ విలన్గా చేసినప్పుడు అటు బయట నుంచి వచ్చినప్పుడు చిన్న ఎంట్రన్స్ ఇచ్చి నేను అంతుకుపోలేదురా, ఎత్తుకుపోయినా చెప్పి కొడతాడు. అది ఎంత బాగుంది. అది అన్యాచురల్ అయితే ఉండొచ్చు, పందిర్లు పడిపోవడం, ఎదురుగళ్ళు పడిపోవడాలు. కానీ అందులో ఎగిరిపోవడాలు అవి లేవు. నిజంగా గమనిస్తే అతని సినిమాల్లో అతను పుష్ప 2లో కూడా ఎగిరేసి ఏరోబాటిక్స్ చేసేసి రోపు కట్టుకుని, రోటోస్కోపీ అంటారు దాన్ని, రోపు కట్టి చేస్తారు. అవి వద్దంటున్నాను, అవి బాగోలేవి నాకు. అందులో గ్లిమ్స్లో నచ్చింది అది ఒకటే. అయితే గెటప్ వెస్ట్రన్ సినిమాలో చుట్ట సిగార్ చాలా బాగుంటాడు యాక్చువల్గా. అతను బాగా అటువంటి సినిమాలే చేయమని నేను అంటుంటున్నప్పుడు వెళ్ళి అక్కడ దూరాడు, వెళ్ళి గేమ్ చేంజర్లు దూరాడు. అవన్నీ ఎప్పుడో చిరంజీవి గారు చేసేసిన సినిమాలు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తీసినట్టు ఉందా నాకు. అది నీకు అర్థమైందా? సెకండ్ అప్లోడే కదా, అలాగని కాదు. యూ కెన్ బీ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అది చిరంజీవి సినిమాలాగా ఉంది నాకు ఫస్ట్ 15 minutes. ఇప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి తీసినట్టు ఉంది అంతే. అవి ఉండకూడదు ఇప్పుడు. అది న్యాచురల్గాను అది చాలా బాగున్నాడు యాక్చువల్గాను. నేను అతిశయోక్తి కూడా చెప్పట్లేదు. దిస్ విల్ డూ వెల్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనిపెట్టి నేను యాక్చువల్గా ఏఆర్ రెహమానే మైనస్ అని అన్నాను ఒకప్పుడు. అంటే అది పాన్ ఇండియాకి మేబీ మంచిది కింద లెక్క. ఎందుకంటే ఈ మధ్యన చావా కూడా హిట్ అయింది. చావా అనేది అంచేత ఏఆర్ రెహమాన్ ఇంటర్నేషనల్ ఫేమస్సే, బట్ ఆస్కార్ విన్నర్ ఆల్సో. రామ్ చరణ్ కూడా ఆస్కార్ ఏదో ఒకటి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కలిసి పాన్ ఇండియాకి పాన్ వరల్డ్కి బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏఆర్ రెహమాన్ ఎక్స్క్లూజివ్గా తెలుగు చేసిన ఆడలేదన్నమాట సార్. అందుకని జాగ్రత్తగా చేయించుకోండి. మొన్న ఏదో ఛానల్లో చెప్పాను సార్. ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారా సార్, లేకపోతే వేరే మ్యూజిక్ ట్రాక్స్ వేరే వాళ్ళ దగ్గర చేయించి ఇతను పేరు వేస్తారా? ఎవడో ఒకసారి సుఖ్వీందర్ సింగ్ కొన్నాడని ఆడు ఎవడో చెప్పాడు, ఒక ట్రాక్ బాగుందని కొనుక్కున్నాడు. కొనుక్కోవచ్చు. అతని మ్యూజిక్లోనే మళ్ళీ రీఅరేంజ్ చేస్తాడు. అంత కర్మేటి. ఈజ్ ఎ వండర్ఫుల్ అండ్ వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. అలాగే నేను ఎందుకంటే తెలుగుకి వర్కౌట్ అవ్వలేదు, ఒక ఏమ్మాయి చేసేవో తప్ప డైరెక్ట్ సినిమాలు ఏది ఆడలేదు అని అన్నాను. అతను మైనస్ అవుతాడు ఇప్పుడు అంటాను నేను. అతను డైరెక్ట్ సినిమాలన్నీ తెలుగు వరకు బ్యాడ్, బట్ మరి పాన్ ఇండియా అనుకున్నప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే మంచి పేరే. దట్టు మన పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా కూడా ట్రాల్ చేశారు, అంత సరిగ్గా మ్యూజిక్ ఇవ్వలేదని. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు, కానీ సరిగ్గా ఇవ్వకపోవటం ఏంటి, కొత్త ఏం కాదు కదా. అతను ఆల్రెడీ 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇండస్ట్రీకి వచ్చే 10 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు లేదు, 40 సంవత్సరాలు బ్యాక్ వచ్చాడు అతను. ఆల్మోస్ట్ నియరింగ్ 60, 2-3 సంవత్సరాలు అటు ఇట్లను. అది తేడా ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు అది కూడా కసిలో ఉన్నాడు. ఎవరెవరో సంతోష్ అన్నాడు, ఎవడో వచ్చేసి అనిరుద్ధ్ వీళ్ళందరూ వచ్చారు కదా.
అయినా కూడా వాళ్ళు పెద్ద పాన్ ఇండియా కింద లెక్క కాదు. పాన్ ఇండియా అనేది ప్రభాస్ని ఎలాగ అనుకున్నాము ఫస్ట్ నుంచి, అలాగే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇండియాలో రెహమాన్. పాన్ వరల్డ్ ఆస్కార్ విన్నర్. సత్యత్ చాలా సినిమాలు చేశాడు, మీకు కొన్ని తెలియవు. స్లమ్ డాగ్ మిలియనర్ తప్ప మిగతా తెలియవు. వేరే చిన్న చిన్న సినిమా కూడా చేశాడు, హాలీవుడ్ బేస్డ్ ఫిలిం తీశాడు. అటువంటి సినిమా ఇన్స్పిరేషనే మంజుమల్ బాయ్స్. ఒక ఇద్దరు కుర్రోళ్ళు వెళ్ళి గుహలో చిక్కుంటారు, దానికి ఏఆర్ రెహమానే. ఇట్ ఈస్ డెఫినెట్లీ అండ్ ఇంటర్నేషనల్లీ రెనౌండ్. ఇది తెలుగుకి జాగ్రత్తగా ఉండాలని ఇంతకు ఇప్పుడు అంటున్నాను. ఆ మ్యూజిక్ బాగాలేదు అంటారు, ఒక నిమిషంలో అంటారు అక్కడ. అంటే వాళ్ళ దేవిశ్రీ లేక, దేవిశ్రీ కూడా వుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ ఆల్సో. అంటే అతని పేరు కూడా ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోయింది పుష్ప 1 పుష్ప 2 తోటి. అంచేత ప్లస్ ఏమో అతనికి తెలుసు, అతనికి ఆ ఊపు తెలుసు, నాకు తెలుసు దాన్ని కూడా. అది ఇతను వెళ్ళాడంటే ఇస్తాడు, ఇతను చేసాడు కొన్ని. అదైతే సుందర ఒక పాట చేశాడు, చాలా బాగా చేస్తాడు. కానీ ఈ టప్పాంగూతు సాంగ్లు అంటారు, నేను తమిళ్లో చెప్పలేను, టప్పాంగూతు అంటారు అనమాట. అవి కొంచెం ఊపున్న సినిమాలు అనమాట పాటలు. అవి ఎందుకో నాకు దేవిశ్రీ అంటే ఇష్టం నాకు. ఏ రెహమాన్ నా సినిమాలు అన్నిటికీ పనిచేసాడు. సరే, అయితే ఇప్పుడు మామూలు మొన్నటి వరకు పుష్పాని బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి మెగా ఫ్యాన్స్ అంటూ వచ్చారు, ఏమాత్రం ఎఫెక్ట్ కనిపించలేదు. బట్ ఇప్పుడు పెద్దని, ఇప్పుడు పుష్ప ఫ్యాన్స్ ఎవరైతే బన్నీ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళు మేము ఇప్పుడు బాయ్కాట్ చేస్తామంటే ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంటుంది? ఏముండదు, అవి మామూలుగా జస్ట్ చల్లితే అలా ఉండటం వల్ల పబ్లిసిటీ వస్తుంది. అదే వీళ్ళు ఏం చేయగలరు, లోకల్ మొత్తం అంతా రిలీజ్ చేస్తారు. అది అందులో అందరూ ఇద్దరు రాస్కార్స్ కింద లెక్క. ఇప్పుడు రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ ఎందుకు చేస్తారు, చేస్తారు. ఎప్పుడూ ఉంటుంది, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఎప్పుడూ ఉంటుంది. చేత అవి ప్లస్సే అవుతాయి. ఇప్పుడు పుష్పకి ప్లస్సే అయినాయి. మీకు అర్థమైంది ఒకటి, మీకు అతన్ని అనుకోకుండా అమ్మాయి ఎవరో పోవడం వల్ల సినిమా వాళ్ళు అప్పుడు బ్యాడ్ చేశారు అంతే. అతనికి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేశారు అంతే తప్పితే సినిమా పరంగా దున్నుకుంటూ పోయింది. అది కలెక్షన్లు ఎక్కువ రాయడం అనేది అదొక పరిపాటి, అది పబ్లిసిటీ స్టంట్. అది నిజంగా అంత వచ్చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వస్తారంటే అందరి మధ్య చేయాలి ఎప్పుడు ఉన్నప్పుడు. సినిమా అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. అది ఇప్పుడు మొన్న లూసిఫర్ 2 కూడా పెట్టారు, 100 కోట్లు పోస్టర్ వేశారు, ఎంపురాన్ అనే సినిమాకి పెట్టారు. సంచేత ఇవన్నీ కాదు, కానీ ఒకవేళ వీళ్ళ ఫ్యాన్స్ ఒకవేళ చేస్తే అతని సినిమాకి అతనికి ప్లస్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం చేయలేరు అట్లా ప్యాన్ వాళ్ళు, వీళ్ళు ఏం చేయగలరు? నేను అప్పుడు అతనికి చెప్పాను, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన మట్టుకు మిగతా స్టేట్లో ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఆ విధంగానే ఎఫెక్ట్ లేకుండా పోద్ది. వీళ్ళు ఎక్కడ చేసినా కూడా ఈ సినిమా ఇక్కడికి మొత్తం రిలీజ్ చేస్తారు. అంటే మొత్తం అన్ని పేర్లు పెట్టుకున్నారు కదా, మళ్ళీ పుష్ప 2 రైటర్ అని, ఏఆర్ రెహమాన్ అని, సో మనీ పేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనసు పెట్టి చేసి ఉంటారు. ఇది అంతకు ముందున్న షేప్ కంటే ఈ పుష్ప తర్వాత, గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన ఫ్లాపు పుష్ప 2 2 హిట్ అవ్వడం వలన దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద 200% ఉంటుంది. అదే అంత బాగా చేస్తారు. సేమ్ ఇప్పుడు అంత బాగా చేయడం వల్ల ఇంకొక అంత డబ్బులు ఇవ్వరు కదా. అదే మ్యూజిక్ డైరెక్టర్, ఇదే ఉంటుంది. ఆ అబ్బాయి కొత్తోడు కూడాను, అతనికి కొంచెం వీళ్ళందరి దగ్గర సజెషన్ తీసుకుని బుచ్చిబాబు అన్నప్పుడు చేస్తాడు కాబట్టి 100% బాగా వస్తుంది సినిమా. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో చాలా మంది యాక్టర్స్కి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది యాక్టింగ్లో, సినిమాకి పెరుగుతూ ఉంటుంది. బట్ చరణ్ గారికి మాత్రం అప్స్ అండ్ డౌన్స్, ఒక సినిమాలో బాగుంటే ఒక సినిమాలో తక్కువ అనిపిస్తుంది. అట్లా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా? అది మీ అభిప్రాయం ఏంటి? అది అతను స్వయం కృతాపరాధం అంటాం కదా సార్. అతను ఏదేదో ఊహించేసుకుని, వాళ్ళ ఫాదర్కి ఉంది కొంచెం లెస్ నాలెడ్జ్ అంటారు దాన్ని. అయినా మరి వాళ్ళ ఫాదర్ నిలబడ్డాయంటే దైవికంగా అతనికి 4 పాటలు పాడాయంటే విజిల్ చేసుకుని చూసేవారు. ఒక ఖర్చు కొట్టానంటే ఎట్రా అని అడుగు, ఆ రోజులు చూసేవారు. అది అతనికి చెల్లింది. అది అతనిలాగా ఇంకొక హీరో నాకు రాలేదనుకుంటే ఎవడ ఏం చేయలేడు. టేబుల్ మీద బిజినెస్ ఎందుకు అయిపోతుంది చిరంజీవికి అని ఏడ్చేవారు. అతను ఎందుకు పెట్టుకునేవారు? బిజినెస్ అయ్యేది అంత కష్టపడి చేసేవాడు. లేటర్ స్టేజ్లో కొన్ని ఫెసిలిటీస్ అడిగాడు. అతను షూటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు భారతి 1000 తీసి ఒకటి పెద్ద కారు, ఆ కారు ఒకటి కొనేవాళ్ళు అతనికి. వాళ్ళు ఇచ్చేస్తాడు, ఒక షాంపైన్ బాటిల్ ఇవ్వాలి అంతే. అంతకు మించి పెద్ద ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. హ్యాపీగా ఉంటాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడంటే వాళ్ళకి రోల్స్ రాయల్స్ కార్లు. ఇప్పుడు అప్పుడులాగా హీరోలు చేయట్లేదు. ఇప్పుడు అందరూ ఆ కార్ వ్యానే 3-5 కోట్లు ఉంటుంది. ఆ కార్ వ్యాన్లు కొన్ని ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రొడ్యూసర్ కారు మీద వెళ్ళే సీన్ లేదు ఇప్పుడు. కావాలంటే వాళ్ళకి బేటాలు ఇస్తారు, ఆ డ్రైవర్కి వాళ్ళకి కావాలంటే 5-6 వేలు ఇస్తారు తప్పితే
ఆ సీన్ పోయింది. సార్ వాళ్ళందరిలో బాగా కష్టపడే వ్యక్తి అంటే ఎవరు సార్ మెగా ఫ్యామిలీలో మొత్తం మీద? నా ఉద్దేశ ప్రకారంగా చిరంజీవి చిరంజీవి గారే. అన్ని సినిమాలు ఇందాక ప్రభాస్ని ఒప్పేసుకున్నారు అన్నారు కదా మీరు, అదేవిధంగా ఆయన ఒప్పుకుని కూడా చేసేవాడు. నేను ఆ రోజులో అనుకునేవాడిని అప్పుడు రెస్ట్ తీసుకోవడం అవుతున్నాను. ఏ రెస్ట్ పాపం పాటగా బర్కరా వెళ్ళేవారు, మేబీ అక్కడ ఎంజాయ్ చేసేవాడు అని చెప్తే ఎప్పుడూ షూట్ చేస్తూనే ఉండేవాడు. ఏ స్టూడియోకి వెళ్ళా ఉండేవాడు. రోహిణికి వెళ్ళేవాడు, మా ఏదైనా అప్పుడప్పుడు సినిమా తీసేవాళ్ళు మలాంటి వాళ్ళకి అక్కడ ఉండేవాడు. అంచేత అంత కొంచెం బండోడు చిరంజీవి. మొండి కాదు, చేయగలగాలి కదా. మొండి అయితేనే శరీరంలో శక్తి ఉండాలి కదా, చేస్తాడు. అది చూడగానే మొండిగా కనపడతాడు. డ్యాన్స్ గేన్స్ ఇస్తే నాకు సరే. నేను ప్రభుదేవత సినిమా తీశాను, టైం అని సినిమా. తర్వాత లీజర్గా కూర్చున్నప్పుడు మన ఇండస్ట్రీలో మన వీళ్ళెవరో ఆర్టిస్ట్లో మంచి డ్యాన్సర్ ఎవరు చెప్పగానే గ్రహించి టక్కని చేసేవాళ్ళు ఎవరంటే టక్కని చెప్పాడు చిరంజీవి అని. నేను చిరంజీవి చెప్తాను ఏం కాదు, ఆడు మామూలుగా ఎంతమంది చేశాడు, ఇండియాలో ఊపేశాడు. మైకిల్ జాక్సన్ తర్వాత అంత గొప్పడు ప్రభుదేవ డాన్సర్గా, డాన్స్ డైరెక్టర్గా. రాజు అంతే, రాజు మాస్టర్ కూడా వీళ్ళిద్దరూ సుందర మాస్టర్ కొడుకులు కదా, తండ్రికి మించిన కొడుకుల్లో అంటే లెక్క. యాక్చువల్గాను అతను కాంప్లిమెంట్ కాదు, నిజం చెప్పాడు, ఫ్యాక్ట్, తడుకోకుండా చెప్పాడు చిరంజీవి అండి అన్నట్టు. ఉడనే పుడిచి పండువారు చేసేస్తాడు అన్నాడు అన్నమాట. అంతే అతనికి తగ్గట్టు ఆ మ్యూజిక్ ఇవ్వాలి. కానీ అందుకనే ఇళయరాజాకి మొట్టమొదటి తెలియదు చిరంజీవికి సినిమాలకి. కేఎస్ రామారావు గారు అన్న అతనికి మ్యూజిక్ టేస్ట్ ఎక్కువ, ఆయనకి ప్రొడ్యూసరు. ఆయన ఇళయరాజా డేట్లు కష్టపడినా కూడా ఇళయరాజా కోసం వెయిట్ చేసి అభిలాష అన్ని రాక్షసుడు ఎదిరిపోయి సాంగ్స్ అన్నింటికి కోదండరామరెడ్డి డైరెక్టర్. సో ఆయన స్క్రిప్ట్ అంతా చేయిస్తే బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేసి ఒక ప్రాక్టికల్ డైరెక్టర్ ఆయన, రాఘవేంద్ర గారి లాగా. ఆయన ఏం చెప్తాడు, నన్ను ఒకసారి ఇళయరాజా అన్నాడు, ఎవరు అంది కోదండరామరెడ్డి గురించి చెప్తున్నాడు ఆయన మనసులో పెట్టుకుని, బాగా చేయాలి, బాగుండాలి అనివాడట. ఎలా బాగుండాలో చెప్పకుండా బాగుండాలి అని అనివాడు అనమాట. అప్పుడు తర్వాత అర్థం చేసుకున్నాడట, వాళ్ళన్న చిరంజీవి అన్నాడు ఎరగొట్టేస్తాడు డ్యాన్సులు అయ్యి అని చెప్పేసిన తర్వాత ఒక సినిమా చేసిన తర్వాత అయితే ఆ విధంగా కొట్టాడు. అమ్మని కమ్మని దెబ్బ పాటల స్టెప్స్ వేయడానికి ఉంటుంది, యుర్రేక తక్క మిక్క అన్నీ ఉంటాయి. అంటే ఇదేదా మన ఇతనంటే చిరంజీవి అంటే ఒక మంకీ బ్రాండ్ లాగా అనమాట, డ్యాన్స్ బాగా చేస్తాడు అని చెప్పేసి అందుకు అలాగే ఇచ్చాడు సాంగ్లు. అయినా మెలోడీ మిస్ అయ్యేవాడు కాదు. దట్ ఈజ్ ఇళయరాజా. తేన్ నిస్సై అంటారు, తేనిలా ఉంటుంది సంగీతం అని. ఆ పాటలు కూడా నేను అయ్యే వింటాను. నా పాటల కంటే నేను టేబుల్ మీద పెట్టుకుని నేను యూట్యూబ్ పెట్టుకుని అవే వింటాను, చిరంజీవి పాటలు వింటాను. అంచేత ఆ శక్తి అది ఉన్నదే అతనే. ఈ కుర్రోళ్ళు కూడా యంగ్స్టర్స్ కాబట్టి అంత కష్టపడి చేస్తే, ఇప్పుడు కష్టపడి అంటే ఒక ఫైట్ 10 రోజులు చేస్తారు, రోపు కట్టి అది వేలాడుతూ చాలా కష్టపడాలి ఇప్పుడు. అందుకనే అవి వద్దంటున్నాను. రామ్ చరణ్ దూకేస్తాడు కదా, అవి బాగుంటలేదు ఎందుకో నాకు. అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, వెరీ ఓల్డ్ ఫ్యాషన్. 2-3 వ్యాన్ల మీద దూకేస్తున్నాడు ఇందాక గ్రిమ్స్లో. అది అది మంచిదని చెప్పేసి షార్ట్ కలెక్ట్ చేశారు, అది ఒకటే బాగోలేదు నాకు. పుష్పాలు మీకు అవి లేవే, అటువంటివి ఉంటాయి మీకు. పుష్ప 2లో ఇంట్రో ఫైట్లో అదే బాగోలేదు జపాన్లో, అది ఒకటే బాగోలేదు. ఆ ఒక్క ఫైటే సినిమాలో బాగోలేదు నాకు. అన్కనెక్టెడ్గా ఉన్న సినిమా, నేను రివ్యూలో కూడా చెప్పాను. అది ఏంటిది, అదే మరి అటువంటి వేషాలు వేస్తూ ఉంటారు ముందు. దానికి సంబంధం లేదు ఆ సినిమాకి, అదే ఆ సినిమాకి అసలు సంబంధం లేదు. జపాన్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసి మంకెలిగా ఎక్కేస్తూ ఉంటాడు అనమాట. నేను దాని గురించి ఎవడు మాట్లాడుకుంటలేదు. పుష్పాల నుంచి మాట్లాడుకునేది అంతా ఇది మాట్లాడుకుంటారు, ఆ భాష మాట్లాడుకుంటారు, పాటలు మాట్లాడుకుంటారు తప్పితే ఈ ఇప్పుడు పుష్ప 2లో కూడా ఆ ఫైట్ అది మర్చిపోయింది నేను. అది ఒకటే బాగోలేదు నాకు సినిమాలో. అదే అది బాగోలేదు కాబట్టి వీళ్ళు బాగుందని అనుకుంటున్నారేం బహుశా ఎవరు మన రామ్ చరణ్ వాళ్ళను అన్నీ అలా చేస్తారు. అది ఒకటే ఉంటే తీసేయండి, జంప్ చేయడాలు అది బాగోలేదు. మిగతా సినిమా అంతా బాగుంది నాకు. అది మళ్ళీ చిరంజీవి సినిమాలో ఉంది. చిరంజీవికి చెల్లిందంటే అప్పటి నుంచి వస్తున్న పాతకాలపు యాక్టర్ కింద లెక్క, హీరో. నేను అంటున్నాను కదా, నేను ప్లస్ మైనస్ ఏం చెప్తానంటే ఇప్పుడున్న వాళ్ళు న్యాచురల్లీ ఆర్ రియలిస్టిక్, లాజిక్ మిస్ కాకూడదు. ఒకటి రియలిస్టిక్గా ఉండాలి అడ్రస్లు అయ్యి, అవి ఇందులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బన్నీ కంటే బాగున్నాడు అతను చుట్ట పట్టుకున్నప్పుడు మటుకు. నా అభిప్రాయం చెప్పాను సోమా, గ్లిమ్స్లో చుట్టపట్టు. నేను ఇంకా దాన్ని స్క్రీన్ షాట్ చేసి నేను మా స్టేటస్లో మా ఫిల్మ్ స్కూల్ గురించి పెడతా ఉంటాను, అలా పెడతాను. అది చుట్ట బాగున్నది, చాలా బాగున్నాడు.
బాగుంటాడు యాక్చువల్గా తన ఇది ఆడద్ది సినిమా నేను అనుకుంటున్నాం. అండ్ ఏఆర్ రెహమాన్ కూడా ఇతనికి ఆల్ ఓవర్ ఇండియా ప్లస్. నేను మొన్నటి వరకు అతను మైనస్ ఎందుకన్నానంటే తెలుగుకి మైనస్. అతను డైరెక్ట్ సినిమాలు ఆడలేదు అయ్యి, అదేలేండి. ఒక ఏం మాయ చేసేవో తప్పితే గౌతమ్ మీనంది మిగతా ఏం ఆడలేదు. ఎందుకో తెలుగులో అతను రిలేట్ చేసుకోలేకపోయారు. అంచేత అతనైనా దేవిశ్రీ కూడా బాగానే ఉండేది. యాక్చువల్గా దేవిశ్రీ ఉంటే యాడెడ్ వాల్యూ అయి ఉండేది. ఇప్పటికి చావా హిట్ అయింది కాబట్టి ఇది ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కింద లుక్ ఇవ్వడం కోసం అనుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి దేవిశ్రీ వుడ్ హవ్ డన్ జస్టిస్ నా అభిప్రాయం. సోము నాకు రెహమాన్ కూడా బాగా ఫస్ట్ నుంచి ఫ్రెండే నాకు. ఎందుకు చెప్తానంటే నా సినిమాలో అన్నింటిలో కీబోర్డ్ చేశాడు. ఫస్ట్ సినిమా అప్పుడు లేనేలేడు వచ్చా కోకిల నుంచి ఎంటర్ అయ్యాడు. థర్డ్ కీబోర్డ్ ప్లేయర్ విజయ్ మాన్యుల్ సదా, తర్వాత ఇతను మూడోవాడు ఇళయరాజా దగ్గర. అంచేత నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. మనకి ఎంతవరకు వీళ్ళకి పేయింగ్, ఇప్పుడు కమర్షియల్ సినిమాలు వాళ్ళకి పేయింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయన్న ఉద్దేశంతో ఆల్ ఓవర్ ఇండియాగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా ఉపయోగంగా ఉండే సినిమాలు అంటావా లేకపోతే ఫీలింగ్స్ అవి అతను బాగా చేస్తాడని నా అనుకున్నాను. అంత రేంజ్ ఇతనికి ఉండదు. దేవిశ్రీ ఇది పట్టేశాడు. ఈజ్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. మరి ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు వీళ్ళందరికీ మ్యూజిక్ రాదంటే ఇప్పుడు అంటాను చక్రవర్తికి అసలు మ్యూజికే రాదు. మా టైంలో ఊపేశాడు ఒక 20 ఏళ్ళు. ఆయన మ్యూజిక్ రాదు. మీకు అర్థమైందా? శృతులు ఏం తెలియవు, తోటితో పాడేస్తాడు. అర్థమైంది మీకు? పక్కన ఇద్దరు ఉంటారు కృష్ణ చక్ర ఉండే వాళ్ళు పాడుతూ ఉంటారు. మనోడు బ్యూటిఫుల్ సాంగ్ చేశాడు చక్రవర్తి. మకుటం లేని మహారాజులాగా వేయలేడు. దానికి నేను మ్యూజిక్ గురించి లిటరరీగా ఎవరికి తెలుసు అంటే ఎంఎస్ విశ్వనాథన్కి, ఇళయరాజాకి తెలుసు. క్లాసికల్ కొంతవరకు కీరవాణికి తెలుసు. ఇతను దేవిశ్రీ అలా డెవలప్ అయ్యాడు. ఆ రెస్పెక్ట్లో అప్పుడప్పుడు అంటాం. కానీ ఒకసారి అలాగ అన్నారండి, ఒకసారి దాన్ని ఏదో పీతపోక అన్నారండి, ఇప్పుడు ఏమో అమ్మాయిని గొప్పతనం అన్నారు అంటారు కదా. ఇప్పుడు అంటాను కదా అనమంటేనే సక్సెస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఒరిజినల్గా ఎలాగ ఉంటారో చెప్పేది డిఫరెంట్. అయితే సార్ ఈ ఫిలింలో జాన్వీ కపూర్ని తీసుకొచ్చారు సార్ హీరోయిన్గా. దేవరా లాంటి మాస్ దాంట్లో ఎందుకో ఆ అమ్మాయి ఇమిడియట్గా కనిపించలేదు. మళ్ళీ ఇలాంటి ఒక మాస్ దాంట్లో అంత క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి పైగా బాలీవుడ్ ఫేస్ ఉన్న అమ్మాయిని ఎందుకు సార్ ఇరికిస్తున్నారు? బాలీవుడ్ ఫేస్ ఉంది, శ్రీదేవి కూతురు, మన హీరోయిన్ అమ్మాయి. మన హీరోయిన్ బట్ ఫేస్ ఇప్పుడు అమ్మాయి దేవి కూతురికి బాగుంది. కాకపోతే దేవరాలో పెద్ద అమ్మాయికి పెద్ద పోర్షన్ లేదు. ఏదో కావాలని ఫోర్స్ చేసి పెట్టినట్టుగా అనిపించింది 4-5 సీన్లు. అవి కూడా అసభ్యంగా ఉన్న పదజాలంతో ఉన్నాయి. అలాగొచ్చి పాట అయిపోయి పాటలో చాలా అందంగా ఉంది. దాని గురించి పెట్టి ఉంటారు. అప్పుడు కమిట్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు కట్టే ఎప్పుడో దేవరా టైంలో కమిట్ అయ్యారు. ప్లస్ ఏమో బోనీ కపూర్ కూతురు. ఆ అమ్మాయి వల్లనే నష్టం, బ్యాడ్ నేమ్ ఏమో రాలేదు దేవరాకి. ఎక్కువ లేదు అంతే, ఎక్కువ పోర్షన్ లేదు. ఆ విధంగా మరి దేవరాలో యాక్ట్ చేసిన అమ్మాయి అంటారు, శ్రీదేవి కూతురు అంటారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుసు శ్రీదేవి. బట్ ఇంప్రెస్ చేయలేకపోయిందని అంటున్నారు సార్ దేవరాకి. మన వరల్డ్ ఒకటి మన ప్యాన్ ఇండియా అయిపోయాడు. ప్రభాస్, ఇప్పుడు బన్నీ అండ్ రామ్ చరణ్, నెక్స్ట్ మహేష్ బాబు, వీళ్ళందరూ ప్యాన్ ఇండియా అయిపోయారు ఇప్పుడు. అంచేది ఇది ఒక్కటి వదిలేయండి. ఇక్కడ అసూయ చెత్త కొడుకులు అందరూ ఉంటారు మంది కాబట్టి అవి అక్కడ ఉండవు. అక్కడ ఓన్లీ జాన్వీ కపూర్ పెద్ద హిట్ కాదనేది అక్కడ బ్యాడ్ అవుట్ ఉంది. ఇక్కడ నార్త్లో ఆ అమ్మాయి యాక్ట్ చేసిన ఒక దేవరా తప్పితే మిగతా ఆడలేదు. మంచి యాక్ట్రెస్, ఒక 2-3 వెబ్ సిరీస్ చేసింది, అందులోనే చాలా బాగుంటుంది. కానీ ఎందుకో అమ్మాయికి రాలేదు అని రావాల్సినంత పేరు రాలేదు. ఎందుకంటే శ్రీదేవి అంత బాగోలేదు అనే కంపారిజన్ వస్తుంది. శ్రీదేవి ఇస్ ఎ గాడెస్, మంచి వలప్షస్. అమ్మాయి పర్సనాలిటీ రాలేదు, బోనీ కపూర్ ఫేస్ అయ్యి వచ్చినట్టున్నాయి. అంచేత అమ్మాయికి ఉన్న బ్యాడ్ ఇక్కడికంటే అక్కడే ఎక్కువ ఉంది. పెట్టేశారు. ఇంకా పెట్టిన తర్వాత హీరోయిన్ ఏముంది ఆ సినిమాలోనూ, అంతా అతని మీద ఉంటుంది. ఆ రంగస్థలంలో లాగే అతని మీద ఉంటుంది. సమంత అయితే వెళ్ళిపోయింది అమ్మాయి అతని ముందు, ఏంటి రామ్ చరణ్ ముందు. అంచేత ఇప్పుడు ఈ అమ్మాయి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇంకెవరిని పెడతాడు? ఎవరున్నారు అంత కొత్తగా ఈ అమ్మాయిని తీసి పెట్టాలంటే ఒక రేష్మిక ఉంది. మళ్ళీ సేమ్ రిపీట్ చేసిన అంటారు కదా, మీరు కంపేర్ చేశారంటారు. పుష్ప 1, పుష్ప 2లో ఆ అమ్మాయి పెట్టారు, అందుకు పెట్టలేదు అమ్మాయిని. కావాలంటే ఆ అమ్మాయికి ఒక 50 లక్షలు వదిలేసి అమ్మాయి తీసేయచ్చు. ఆ పని ఎందుకు చేయలేదంటే మళ్ళీ సేమ్ రిపిటేషన్. ఇంకా రిపిటేషన్ కానీ హీరోయిన్లు ఎవరున్నారు? ఆ అమ్మాయికి పిల్లవాడు పుట్టేశాడు, ఆవిడ రణబీర్ కపూర్ పెళ్ళం మహేష్ భట్. ఆ అమ్మాయిని పెట్టినా బాగానే ఉంటుంది, కానీ ఈ రేంజ్లో ఉండకపోవచ్చు, బాస్ ఉండకపోవచ్చు. బాగా చేస్తాను, తను కూడా మంచి యాక్ట్రెస్. కానీ ఇప్పుడు అంత ఇది ఉండదు. మన ఇండియాలో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి గ్రామర్ ఉండదు.
నేను ఆ రెస్పెక్ట్లోనే ప్రియాంక చోప్రా అనేది ఇతనికి బాగోదు అన్నాను మహేష్ బాబుకి. వేరే ఉద్దేశం కాదు, ప్లస్ ఓల్డ్ అయిపోయినట్టు లెక్క. ఎంత బ్రహ్మాండమైన వాళ్ళకైతే నేను వరల్డ్ వెళ్తుంది, యానిమల్స్ మీద తీస్తున్నారు కాబట్టి. ఇథియోపియన్ గర్ల్స్ ట్రై చేయమని నేను 2-3 వీడియోలో చెప్పాను. చాలా బాగుంటారు బ్లాక్ పెట్టడం వలన అమెరికాలో దున్నేస్తుంది. బ్లాక్స్లో అందాలు దేవుడు ఎంత అందంగా సృష్టించాడు వాళ్ళని. ఎక్కడ కొట్టండి చూడండి, ఇథియోపియన్ బ్యూటీస్ అని కొట్టండి, ఎక్కడో ఉంటారు వాళ్ళు, నల్లగా ఉన్నా కూడా. వాళ్ళు చాలా చాలా బాగుంటారు. వాళ్ళు పెడితే బాగున్నారు. రాజమౌళి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా హీరోగా డైరెక్టర్, నవ్ ఈజ్ బికమింగ్ బై పాన్ వరల్డ్ కాబట్టి. ఎక్కడో స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా రాజమౌళిని జూమ్లో అనుకుంటా ఎప్రిషియేట్ చేయడం నిన్న మొన్న చూశాను. అంచేత అతను అటువంటి వాళ్ళు పెడితే బాగుండేమో నేను. అది యాక్చువల్గా పెద్ద ప్లస్ అనమాట అమెరికాకి, బ్లాక్ అని పెడితే. వాళ్ళు కావాలని పెడతారు. ఇక్కడ మన రిజర్వేషన్ జాబ్లు ఎలాగిస్తారో ఎస్టీఎస్టీలకి అలాగా ఆ విధంగానే విల్ స్మిత్ వీళ్ళందరూ డెంజన్ వాషింగ్టన్ వాళ్ళందరూ వచ్చారనమాట. సో నేను ఆ ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లెవెల్ చెప్పి, ప్లస్ ఈ అమ్మాయి చాలా కాలం అయిపోయింది. ఈ అమ్మాయి వచ్చి ఏదో డబ్బులు సంపాదించింది, అమెరికన్ అమ్మాయి కంటే 10 ఏళ్ళు చిన్నవాడిని చేసుకుంది. అంత తప్పితే షీ నాట్ ఎ వెరీ గ్రేట్ వలప్షియస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ఏం కాదు ప్రియాంక చోప్రా. తనకి ఈజ్ ఎ వెరీ హ్యాండ్సమ్ ఫెలో కాబట్టి భలే ఉండేది యాక్చువల్గా. అది ఎలా పెట్టాలనేది రాజమౌళికి తెలియాలి. మరి ఇది నేను అలాగే ఇచ్చాను, మన సజెషన్ తీసుకోవాలనేమి లేదు. కానీ దట్స్ టూ లేట్ ఆల్సో, వాళ్ళందరూ బుక్ చేసిన తర్వాత పెట్టారు. సో ఆ విధంగా శ్రీదేవి కూతురు ఓవరాల్గా కొంచెం మైనస్ అయినా కూడా యంగ్ గర్ల్ కాబట్టి ఇందులో ఇంకొంచెం బాగా తీసుంటారు, చూడొచ్చు. ప్లస్ ఏమో ఈ పెద్ద హీరో ఓరియంటెడ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాలో గర్ల్కి పెద్ద ఉండదు. ఉండాలంటే బాగా ఇన్వాల్వ్గా పెట్టాలి. పెడితే తేలిపోద్ది, రేపొద్దున ఫ్లాప్ అయితే అమ్మాయి మీద గంటేస్తారు. బట్ పుష్ప మాత్రం శ్రీవల్లిని బాగా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. అదే రైటర్ రాశారు అంటున్నారు కాబట్టి అలాగే ఏమన్నా చేశాడో. ఈ సినిమాతోటి మీరు అనుకున్న ఇది కూడా పోవచ్చు ఆ అమ్మాయికి. అదేలేండి, శ్రీదేవి కూతురు బాగానే ఉంటుంది, డెవలప్ చేసి రోజు జిమ్కి వెళ్తుంది అనేది చేస్తుంది. అయినా శ్రీదేవి అంత అందంగా ఉండదు. అదేలేండి. సో ఆ కంపారిజన్లో నార్త్లో పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సార్ వెబ్ సిరీస్లో కూడా చాలా యాక్ట్ చేసింది తను. ఏమో ఈ సినిమా మైట్ టర్న్ బ్యాక్ ద ఎంటైర్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా షీ మైట్ బి యాక్సెప్టెడ్ బిసైడ్ రామ్ చరణ్. ఆ కెమిస్ట్రీ బాగుండొచ్చు. రేపు సమంతకు బాగలేదు. నాకు సమంత రామ్ చరణ్ పక్కన యాక్ట్ చేసింది ఒకటే బాగా నచ్చింది నాకు. అదే రంగస్థలంలో వేశారు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో చేసింది కొంచెం కూడా అమ్మాయి జెస్టర్స్, ఆ బిందె మీద ఏదో కాలు పెట్టేది నుంచి ఉంటుంది కదా, ఇవన్నీ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. సో అలాగే ఈ అమ్మాయి కూడా బాగుండొచ్చు. అంచేత ప్లస్ శ్రీదేవి కూతురు అందరికీ తెలుసు. అక్కడ అన్ని ఒక ధడక్ తప్పితే ఏదో ఆడలేదు. సైరాత్ అనే మరాఠీ సినిమాని కరణ్ జోహర్ వాళ్ళు ధడక్ అని తీశారు, ఆ ఒక్కటే ఆడింది. మిగతా సినిమాలన్నీ సోసో. ఆ అమ్మాయి మీద గెంటేశారు. బట్ అయితే ఉండొచ్చు, గంటితే గంటొచ్చు. ఒక్కొక్కరికి పూజా హెగ్డే ఉంది, తను చేసిన పెద్ద ఆడలేదు ఇక్కడ. తను షీల్ బి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ శ్రీలీల ఉంది. శ్రీలీల వచ్చిందనే సాగుతోటి ఆ అమ్మాయిని గెంటేశారు. బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ. సినిమా అమ్మాయిని ఎవరు కూడా మైనస్ అని చెప్పలేదు, అంతలా మెయింటైన్ చేస్తుంది. నార్త్కి కూడా సరిపోయే మంచి స్లిమ్ బాడీ ఉంటుంది పూజా హెగ్డేకి. అండ్ మేబీ మన వాళ్ళకి శ్రీదేవి కూతురు లాంటి చబ్బీలే ఇష్టం సౌత్లో, ఈ 4-5 స్టేట్లను. అక్కడ మళ్ళీ పెద్ద చబ్బీలు ఇష్టపడరు. ఈ నేవల్ అంతా కొంచెం అందంగా ఉండేటట్టుగా చూస్తారు. ఫ్లాట్ అని అనకూడదు, ఇట్స్ లైక్ వెల్ షేప్డ్. సో ఫ్లాట్గా అంటే బోన్ చేయకుండా ఫ్లాట్గా ఉంటే చెప్తున్నారు మీరు. మంచి షేప్. నీ నడుము హంసలాగా ఉందని పాట పెట్టాడు అనుకోండి, నాకేదో ఒకసారి పెట్టాడు, నీ నడుము నీ నడుము అని చెప్పి. అక్కడ నడుము రమ్యకృష్ణ బండ్లా ఉంది. ఎక్కడ సంకీర్తనలో పాఠాలు రాయించాం. అలక్కుల కుల్లుకుల్ల తలవేణి అన్న తర్వాత ఆ నడుము గురించి ఏదో రాశాడు నారాయణ రెడ్డి గారు. ఆ నడు నేను షూటింగ్ అప్పుడు అదే నడు ఎలా ఉంది, చిన్నపిల్ల అప్పటికి 17-18 ఏళ్ళే. ఎందుకంటే అలా లేదు, అది నా దురదృష్టం ఉన్నాను. అదేప్పుడు ఆ విధంగా పూజా హెగ్డేకి మంచి షేపు, శ్రీలీలకి మంచి షేపు. ఆ విధంగా మళ్ళీ శ్రీదేవి కూతురు లేదు, చెబ్బీ ప్యాటర్న్లోనే ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి ఏమో ఈ సినిమా మై టర్న్ హర్ లక్ నేను అనుకుంటున్నాను. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం మైనస్, ఇక్కడికంటే అక్కడ మైనస్. ఓకే, అంటే అక్కడ అమ్మాయిని శ్రీదేవితో కంపేర్ చేసేసుకున్నారు. ఈజ్ టూ గుడ్ ఇన్ ఆల్ ద మూవీస్ కదా, అంచేత అక్కడ కంపేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మట్టుకు అలా చేసుకోలేదు. ఎవరో హిట్టే కదా.
నాకు సినిమా చూస్తుందని నచ్చలేదు అన్నాను కానీ బట్ ఇట్స్ అ హిట్. ఆ అమ్మాయి ఏమీ లేదు సినిమాలో, ఎప్పుడు అయితే పాట కావాలో అప్పుడు వచ్చినట్టు అనిపించింది నాకు. దిస్ ఫిల్మ్ మైట్ టర్న్ హెర్ లక్ ఆల్సో. అతను మటుకు చాలా వన్స్ అగైన్ టు వైండ్ అప్ బిఫోర్ దిస్ గ్లిమ్స్, ఈ లుక్స్ ఫ్యాబ్యులస్, ఫెంటాస్టిక్, వెరీ మ్యాన్లీ విత్ ఎ సిగార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.